మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. 8:30 గంటల నుంచి ఈవీఎంల ఓట్లను కౌంట్ చేస్తారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు, జార్ఖండ్లో 81 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అలాగే 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలను కూడా నిర్వహించారు. మహారాష్ట్రలో 30 ఏళ్ల తర్వాత ఈసారి అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి మహారాష్ట్రలో 66% మంది ఓటేశారు. జార్ఖండ్లో 67.74% పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుస్తున్నాం. లివిల్ చెప్పండి. ఏదైతే 20వ తేదీన జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ సంబంధించి ఇప్పటికే నేపథ్యంలో కౌంటింగ్ సంబంధించి రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతే 8:30 నుంచి ఆ ఈవీఎంల లెక్కింపుకు సంబంధించి ప్రారంభమవుతుంది. ఇప్పటికే జార్ఖండ్ సంబంధించి మహారాష్ట్ర 2 రాష్ట్రాలకు సంబంధించిన సీఈఓ చెప్పారు. అంతేకాకుండా ఏదైతే మహారాష్ట్ర 288 స్థానాలకు కానీ జార్ఖండ్ లో 81 స్థానాలకు గాను జరిగిన పోలింగ్ కు రేపు ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడతాయి. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు జరిగిన బైపోల్ రిజల్ట్ కూడా రేపేనాయి. ముఖ్యంగా వయనాడుకి సంబంధించి కాంగ్రెస్ కి సంబంధించిన ప్రియాంక గాంధీ అక్కడ బరిలో ఉన్నారు. బై ఎలక్షన్ సంబంధించి అది కూడా ఫలితాలు రేపు వెలువడినాయి. అయితే మహారాష్ట్రలో 30 ఏళ్ల తర్వాత అత్యధిక శాతం పోలింగ్ ఈ ఎన్నికల్లోనే నమోదైందని చెప్పేసి కూడా ఇప్పటికే గణాంకాలు చెప్పాయి. మహారాష్ట్ర 66% పోలింగ్ నమోదు కాగా జార్ఖండ్ లో 67.74% నమోదైనట్టు ప్రకటించారు. అయితే ఈ మహారాష్ట్రకు సంబంధించి ఇటు మహా వికాస్ గాడి సంబంధించిన ఏదైతే ఇటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమికి సంబంధించిన ఫలితాలకు సంబంధించి రేపు ఉత్కంఠగా చెప్తున్నాయి. ఏదైతే ఇటు సర్వేలకు సంబంధించి ఇటు ఎన్నికలకు సంబంధించిన సర్వే ఫలితాలు మాత్రం 2 రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమికే బలమైన అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఇటు ఉత్కంఠంగా నెలకొంది. గత హర్యానా ఎలక్షన్లకు సంబంధించి కాంగ్రెస్ ఇండియా బ్లాక్ సంబంధించి అధికారం చేపట్టారని చెప్పి సర్వేలు చెప్పిన నేపథ్యంలో అక్కడ ఫలితాలు మాత్రం తారుమారైన నేపథ్యంలో ఇక్కడ మరింత ఉత్కంఠకు లేదు. ఏదేమైనప్పటికీ చివరి ఫలితం వచ్చే వరకు కూడా ఎవరు గెలిచారు, ఎవరు గెలుస్తున్నారనేది మాత్రం స్పష్టత రాదని చెప్పొచ్చు. ఉదయం 8 గంటల ప్రారంభమైన మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంలకు సంబంధించి లెక్కించాలి. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి సంబంధించి సీఎం అభ్యర్థి కావచ్చు, ఇటు మహారాష్ట్ర ఏదైతే ఇటు యూపీ అంటే మన ఇండియా బ్లాక్ సంబంధించిన సీఎం అభ్యర్థి 2 అభ్యర్థులను కూడా ఎన్నికల ఫలితాల తర్వాతనే ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే ఏదైతే ఇండియా బ్లాక్ సంబంధించి మేమని చెప్పేసి సీఎం పోటీ పడుతున్న నేపథ్యంలో ఇటు ఎన్డీఏకి సంబంధించి మాత్రం పక్కాగా బీజేపీ ఎవరైతే ఎన్డీఏ కూటమి ఒకవేళ అధికారం చేపట్టే అవకాశం ఉంటే బీజేపీకి సంబంధించిన అభ్యర్థులను ఎమ్మెల్యేలని సీఎం చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు యావత్ దేశంలో ఉన్న రాజకీయ పరిణామాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏదైతే ఇటు హర్యానా తర్వాత ఇవాళ మరొకసారి అంటే జార్ఖండ్ ఇటు మహారాష్ట్ర 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ మరింత బలపడితే దేశవ్యాప్తంగా కొన్ని సంస్కరణలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఏదైతే ఎన్ని ఎలక్షన్స్ 1 ఎలక్షన్ కావచ్చు ఇతర సంస్కరణలు చేసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రేపు 8 గంటలకు ప్రారంభంగానున్న జార్ఖండ్ కి సంబంధించి కావచ్చు ఇటు మహారాష్ట్రకు సంబంధించి 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం తీవ్ర ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా. ఎందుకంటే జార్ఖండ్ లో జేఎంఎం పై తీవ్ర వ్యతిరేకత ఉంది. అనేక స్కామ్లు చేశారనే ఆరోపణల నేపథ్యంలో అక్కడ కూడా ఈసారి బీజేపీ బాగా ఏదైతే పార్టీని చెప్తున్నారో అక్కడ చంపేశ్వరం కూడా ఇటీవల బీజేపీతో ఉండడంతో పాటు కూడా ఇటు జార్ఖండ్ ఏదైతే హేమంత్ సోరెన్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో బీజేపీ అక్కడ అధికారం చేపట్టున్న అప్పుడు కూడా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. మహారాష్ట్రలో సైతం అదే విధంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.
కానీ చివరి ఫలితం వచ్చే వరకు కూడా ఒక ఉత్కంఠకు తెరలేదు. ఎందుకంటే మొన్న హర్యానా ఫలితాలు దీనికి ఉదాహరణ చెప్పొచ్చు. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 3 రాష్ట్రాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో ఖచ్చితంగా మరోసారి అక్కడ ఉన్న కూటమిలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీల మధ్య కొంత తీవ్ర పోటీని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే 6 గ్యారెంటీలు అమలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అనేక హామీలు కూడా వారు ఇచ్చారు. హామీలన్నీ నెరవేర్చకపోగా ఇవాళ ఖచ్చితంగా మరోసారి కూడా హర్యానా ఫలితాలే ఇటు జార్ఖండ్, మహారాష్ట్రలో రిపీట్ అవుతాయని చెప్పేసి మాత్రం రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ 3 రాష్ట్రాల్లో ఇటు హిమాచల్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడంలో అమలు చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈసారి మరొకసారి కూడా కాంగ్రెస్ పార్టీకి దొంగ తప్పదని చెప్తున్నారు. ఏదైనప్పటికీ రేపు చివరి ఫలితాలు వచ్చే వరకు కూడా ఉత్కంఠనైతే నెలకొంది. రేపు ఉదయం 8 గంటలకు జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా యావత్ దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం అయితే చూపనున్నాయి. శోభన్. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.